హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్రీ ఛానల్. ఇప్పటి వరకు షార్ట్స్తో ఎంటర్టైన్ చేసిన మేము ఈ సరికొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాం. ఫ్రెండ్స్, ఈరోజు మా నాన్న బర్త్డే. ఏం చేస్తాడో చూసేద్దాం రండి, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. ముందుగా మా అపార్ట్మెంట్లో కొలువు తీరి ఉన్న లక్ష్మీ గణపయ్యకు నమస్కరించుకొని స్టార్ట్ అయ్యాం. కోర్టు ఎదురుగా ఉన్న వీరాంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము. గుడి దగ్గర మేము కొంచెం సేపు వెయిట్ చేశాము. మా నాన్న షాప్కి వెళ్ళి పూజకు కావాల్సిన సామాన్లు తీసుకువచ్చారు. 3 ప్రదక్షిణాలు చేసి గుడి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అర్చన చేయించుకొని పూజారి గారిచ్చిన తీర్థ ప్రసాదములను తీసుకొని అక్కడి నుండి బయటికి వచ్చి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుండి మళ్ళీ వచ్చిన దారిలోనే కేపీ బస్ స్టాండ్ మీదుగా కేపీ రోడ్లో ఉన్న ఒక మెస్ దగ్గరికి వచ్చి ఆగాము. ఏంటి నాన్న అని అడిగాను. దానికి మా నాన్న నవ్వుతూ దిగి వెళ్ళి వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నారు. ఏంటా అని అటువైపు చూశాను. 2 మనుషులు ఒక బ్యాగ్ తెచ్చి మా కార్ డిక్కీలో పెట్టారు. మేబీ ఫుడ్ ప్యాకెట్స్ అయి ఉండొచ్చు. స్టార్ట్ అయ్యి అక్కడి నుండి యూటర్న్ తీసుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. ఏంటా అని చూస్తే అక్కడ ఒక కూల్ డ్రింక్ షాప్ ఉంది. అక్కడికి వెళ్ళి మా నాన్న వాటర్ బాటిల్స్ తెచ్చి కార్లో పెట్టారు. ఇక్కడ నుంచి నేరుగా చర్చ్ సెంటర్ కార్నర్లో ఉన్న ఒక చెట్టు కింద కార్ ఆపారు. ఇక్కడ దిగగానే కార్ చూసి ఆకలితో ఉన్న కొంతమంది ఏమన్నా ఇస్తారేమో అని మా దగ్గరికి వచ్చారు. మా నాన్న కార్ దిగి వచ్చిన వారందరికీ తలా ఒక ఫుడ్ ప్యాకెట్, వాటర్ బాటిల్ ఇస్తూ ఉన్నారు. ఇలా ఇస్తున్నప్పుడు నేను దాన్ని చూస్తూ క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. ఇస్తున్నప్పుడు మా నాన్న మనసులో పడే ఆనందం, తీసుకున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే సంతోషం చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మీరు కూడా మీకు తోచినంత అనాథలకి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఫస్ట్ వీడియో మా ఇంటి ఆవకాయ చూసారా ఫ్రెండ్స్? లేకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సరికొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.